తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువగా పెరుగుతాయి. ఇంత ఎక్కువ ఉష్ణోగ్రత వల్ల వడదెబ్బ తాకే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇప్పటి నుండే వడదెబ్బ వల్ల హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే కేసులు కూడా చాలా ఎక్కువగా పెరుగుతున్నాయి. అయితే మీరు కూడా వడదెబ్బ బారిన పడకూడదంటే నా వీడియో ఎండ్ వరకు చూడండి. అయితే ఈ వీడియోలో మీకు వడదెబ్బ అంటే ఏంటి, అది ఎవరికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అండ్ అది రాకుండా ఉండడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా వడదెబ్బ అంటే ఏంటి? నార్మల్గా ఎండలో వెళ్ళినప్పుడు మన బాడీ అనేది హీట్ అవుతుంది. ఆ టైంలో మన బాడీని కూల్ చేయడానికి మన బాడీ నుంచి చెమట అనేది ఉత్పత్తి అవుతుంది. ఫైనల్ గా ఆ స్వెట్ వల్ల మన బాడీ అనేది కూల్ అవుతుంది. ఒకవేళ మీరు కనుక కంటిన్యూస్ గా ఎండలో ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఈ చెమట వచ్చే మెకానిజం ఏదైతే ఉంటుందో అది సరిగ్గా పనిచేయదు. సో స్వెట్టింగ్ అనేది ఉండదు. దాని వల్ల మన బాడీ కోర్ టెంపరేచర్ అనేది 104 దానికంటే ఎక్కువగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దాని వల్ల వడదెబ్బ అనేది తాకుతుంది. అదే కాకుండా ఆ హీట్ వల్ల మన బ్రెయిన్ కూడా సరిగ్గా పనిచేయదు. దీనినే హీట్ స్ట్రోక్ అంటాం, అంటే వడదెబ్బ. అయితే కామన్ గా అందరూ ఎండకి వెళ్తారు. అయితే ఈ వడదెబ్బ అనేది ఎవరికి ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మెయిన్ గా ఎవరైతే ఎండలో ఎక్కువ టైం వర్క్ చేస్తారో వాళ్ళల్లో ఇది కామన్ గా చూడొచ్చు. అదే కాకుండా హెవీ అండ్ థిక్ దుస్తులు వాడే వాళ్ళలో కూడా ఈ వడదెబ్బ అనేది తాకొచ్చు. అయితే ఎండలు చాలా ఎక్కువగా ఉన్నప్పుడు చిల్ అవ్వడానికి చాలా మంది బియర్ అండ్ మిగతా ఆల్కహాల్ తీసుకుంటారు. అయితే ఈ బియర్ అండ్ ఆల్కహాల్ ఏదైతే ఉన్నాయో అది మన బాడీలో డైయూరిటిక్ లా పనిచేస్తుంది. డైయూరిటిక్ అంటే మన బాడీలో ఉన్న వాటర్ యూరిన్ లో ఎక్కువగా వెళ్ళిపోతుంటుంది. దానివల్ల ఇంకా డిహైడ్రేషన్ అవుతారు. సో ఇలా డ్రింక్స్ తీసుకునే వాళ్ళలో ఎక్కువగా హీట్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ బియర్ అండ్ ఆల్కహాల్ ప్లేస్ లో మీరు ఫ్రూట్ జ్యూసెస్ గానీ, కోకోనట్ వాటర్ అండ్ మిగతా ఫ్లూయిడ్స్ ఎక్కువ కంటెంట్ లో తీసుకోండి. ఇదే కాకుండా ఓవర్ వెయిట్ అండ్ ఎక్కువగా వెయిట్ ఉన్న వాళ్ళలో కూడా వడదెబ్బ అనేది తాకొచ్చు. ఫైనల్ గా ఎవరికైతే బీపీ, షుగర్, హార్ట్ ప్రాబ్లమ్స్ అండ్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళలో వడదెబ్బ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో నేను చెప్పే ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎండలో మాక్సిమం తిరగడం అవాయిడ్ చేయండి. ఇప్పుడు మీకు వడదెబ్బ వల్ల కలిగే లక్షణాలు ఏంటో తెలియజేస్తాను. అన్నిటికంటే కామన్ గా హెడేక్, తల తిప్పడం, తల దిమ్ముగా ఉండడం, నీరసంగా ఉండడం, ఇదే కాకుండా మజిల్ క్రాంప్స్, ఈ హీట్ స్ట్రోక్ వల్ల థింకింగ్ ప్రాసెస్ కూడా తగ్గడం, కొందరిలో ఈ హీట్ స్ట్రోక్ కాంప్లికేట్ అవ్వడం వల్ల లివర్ అండ్ కిడ్నీ కూడా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అదే కాకుండా కొందరిలో ఫిట్స్ కూడా వస్తుంది. ఫైనల్ గా కోమా కూడా డెవలప్ అవ్వచ్చు. అయితే ఈ వడదెబ్బ రాకుండా ఉండాలంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అన్నిటికంటే మెయిన్ గా వాటర్, నీళ్ళు అనేది చాలా ఎక్కువ కంటెంట్ లో తీసుకోవాలి. మినిమం 3 to 3.5 లీటర్స్. ఒకవేళ మీరు కనుక ఎండలో ఎక్కువగా ఉండాల్సి వస్తే ఇంకొక 500 ml to 1 లీటర్ ఎక్కువగా తీసుకోవచ్చు. ఎందుకంటే చాలా వరకు మన వాటర్ అనేది ఈ స్వెట్టింగ్ ద్వారా లాస్ అవుతుంటాం. సో అది రిప్లేస్ చేయడానికి మీ వాటర్ అనేది ఎక్కువ కంటెంట్ లో తీసుకోవాలి. దానివల్ల మీకు డిహైడ్రేషన్ తక్కువగా ఉంటుంది అండ్ వడదెబ్బ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ డ్రెస్సింగ్ వస్తే, డ్రెస్సింగ్ అనేది లూజ్ ఫిట్టింగ్ ఉండాలి. అది కూడా లైట్ కలర్ దుస్తులు వేసుకోవాలి. థర్డ్ వన్, ఒకవేళ మీరు ఎక్సర్సైజ్ ఆర్ జిమ్ ఆర్ లేకపోతే ఏదైనా ఒక ఫిజికల్ యాక్టివిటీ చేసినట్టయితే మీరు వాటర్ అనేది ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. ఎందుకంటే ఈ యాక్టివిటీస్ చేసేటప్పుడు మన బాడీ నుంచి వాటర్ అనేది చాలా ఎక్కువగా లాస్ అవుతుంది. ఫైనల్ గా మాక్సిమం ఒకవేళ మీరు ఎండలో వెళ్ళాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ కానీ లేట్ ఈవినింగ్ కానీ వెళ్ళడానికి ట్రై చేయండి. లేదు ఎండలో కంపల్సరీ వెళ్లాల్సి వస్తుందంటే నేను చెప్పే ఈ ప్రికాషన్స్ ఏదైతే ఉన్నాయో అవి జాగ్రత్తగా ఫాలో అవ్వండి. వడదెబ్బ బారిన పడకుండా ఉండండి. సో గైస్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. హెల్త్ అవేర్నెస్ పెంచండి. థ్యాంక్ యూ.